with RJ Anusha. రేడియో సిటీ నువ్వు నేను సినిమాలో ఇవాల్టి సినిమా జోధా అక్బర్. ఈ సినిమాని డైరెక్ట్ చేసింది అశుతోష్ గోవారికర్. ఈ సినిమాకి స్క్రీన్ ప్లే అందించింది హైదర్ అలీ ఇంకా అశుతోష్. యాక్చువల్లీ స్టోరీ హైదర్ అలీ గారిది. ఈ సినిమాలో హృతిక్ రోషన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్ లీడ్ రోల్స్ ప్లే చేయడం జరిగింది. February 15th, 2008 నా రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ప్రేక్షకులకి ఎంతో చేరువైందనే చెప్పొచ్చు. This film is full of royalty, elegance and that pure love. Well, ఈ సినిమాకి మ్యూజిక్ అందించింది నాన్ అదర్ దెన్ ఏఆర్ రెహమాన్ గారు. ఈ సినిమాలో చూసుకుంటే అరౌండ్ 8 పాటలున్నాయి. నాకైతే జష్నీ బహారా అనే సాంగ్ అయితే మాత్రం చాలా నచ్చుద్ది. మరి సినిమా విషయానికి వస్తే జలాలుద్దీన్ ఎప్పటికైనా మొఘల్ ఎంపైర్ ఈయనకే దక్కుద్దని అందరూ అనుకునేవారు. బైరం ఖాన్ ఎప్పుడు కూడా జలాలుద్దీన్ కి చెప్తూ ఉండేవారు, యుద్ధ భూమిలో బ్యాటిల్లో ఒపోనెంట్ ఎప్పుడు డిఫీట్ చేయడానికి వచ్చినప్పుడు మర్సీ లెస్ గా చంపేయాలి అని చెప్పేసి. అది వింటూ వచ్చిన జలాలుద్దీన్ కొన్ని సంవత్సరాల తర్వాత యుద్ధ భూమిలో అడుగు పెడతారు యాజ్ అన్ అడల్ట్. వెల్, బట్ హీ డిఫైన్స్ బైరం ఖాన్ అని చెప్పాలి. ఫర్ ద ఫస్ట్ టైం డిసైడింగ్ దట్ మర్సీ, రెస్పెక్ట్ అండ్ డిప్లొమసీ విల్ బి హిస్ వే ఫార్వర్డ్ అన్నట్టు. మరి ఇటుపక్క చూసుకుంటే జోధా అపర్ స్టేట్ రాజ్ బర్మాల్ కూతురు జోధా అజ్బర్ ప్రిన్స్ అయినటువంటి రతన్ సింగ్ కి ఎంగేజ్ అయి ఉంటుంది. రాజా బర్మాల్ అనౌన్సెస్ తన కొడుకు అయినటువంటి భగవత్ దాస్ తన వారసుడుగా ప్రకటిస్తారు. జోధా కజన్ అయినటువంటి సుజామల్ మాత్రం ఆ పదవిని ఆశిస్తాడు. ఎప్పుడైతే ఆ పదవి భగవత్ దాస్ కి చెందుతుంది అని తెలుసుకున్నాక భగవత్ దాస్ దగ్గర నేను పనిచేయడమా అని ఆలోచించుకుని సుజామాల్ జలాలుద్దీన్ యొక్క బావైనటువంటి షరీఫుద్దీన్ దగ్గరికి వెళ్లి చేరిపోతాడు. షరీఫుద్దీన్ కి కూడా రాజా అవ్వాలనే కోరిక చాలా ఉండేది. రాజా బర్మాల్ జలాలుద్దీన్ కి పీస్ ఆఫర్ చేస్తారు బై ప్రపోజింగ్ టు స్ట్రెంగ్ ద రిలేషన్స్ బై హిస్ డాటర్స్ మ్యారేజ్ టు ద ఎంపరర్ హిమ్సెల్ఫ్. దానికి జలాలుద్దీన్ ఒప్పుకుంటారు. కానీ ఇది this breaks Baramal's alliance with the other kings of Rajputan, including Rana Uday Singh. ఇదంతా తెలుసుకున్న జోధా తన కజన్ అయినటువంటి సుజామాల్కి తనని కాపాడమని ఒక ఉత్తరం రాస్తుంది. కానీ ఆ ఉత్తరం రాస్తుందే కాని ఆయనకు పంపదు. జోధా జలాలుద్దీన్ ని కలిసి మాట్లాడాలని కోరుకుంటాది. అలా కలిసిన తర్వాత షీ డిమాండ్స్ దట్ తనకిష్టమైన దేవుల్ని కొలిచేందుకు, తన రిలీజియస్ ప్రాక్టీస్ కంటిన్యూస్ గా అయ్యేందుకు పెళ్లి తర్వాత కూడా వాళ్ళ అంగీకారాన్ని తెలపాలని కోరుకుంటాది. అండ్ ఆల్సో షీ రిక్వెస్ట్ ఒక హిందూ టెంపుల్ ని కట్టించాలి ఆగ్రా ఫోర్ట్ దగ్గర అని. బట్ టు హిస్ సర్ప్రైజ్ జలాలుద్దీన్ ఒప్పుకుంటారు. వారికి పెళ్ళయ్యాక జోధా జలాలుద్దీన్ తో చాలా వియర్డ్ గా బిహేవ్ చేస్తూ ఉంటారు. వెల్, ఒక ప్రాపర్ వైఫ్ అండ్ హస్బెండ్ గా అయితే ఉండరు. కానీ జలాలుద్దీన్ జోధాకి చెప్తారు, నువ్వేం కంగారు పడుకోయ్, అన్ని టైంతో పాటు సర్దుకుపోతాయని. జలాలుద్దీన్ యొక్క నాని కొడుకైనటువంటి అహ్మద్ ఖాన్, మహమ్మద్ అగ్నా, జలాలుద్దీన్ ప్రైమ్ మినిస్టర్ ని మర్డర్ చేస్తారు టు ప్రివెంట్ హిస్ ఓన్ వార్ క్రైమ్స్ ఫ్రమ్ బీయింగ్ ఎక్స్పోజ్డ్. అక్కడి నుంచి లోన సర్కిల్ నుంచి గొడవలు మొదలయ్యి దేనికి దారి తీస్తాయి? ఇంతకీ యుద్ధం కొనసాగుతుందా? వేరే వేరే రాష్ట్రాల వాళ్ళు వచ్చి ఈయనతో కలుస్తారా, లేకపోతే ఈయనకే అగేన్స్ట్ గా వేరే రాష్ట్రాల వాళ్ళందరూ ఈయనతో కంపీట్ చేస్తారా? జోధాకి జలాలుద్దీన్ కి టర్మ్స్ బానే ఉంటాయా? వాళ్ళిద్దరూ కలిసి ఉంటారా? లేదు అంటే అసలు సినిమా ఏమైతుందో తెలుసుకోవాలంటే సినిమా ఒకసారి రిపీట్ చేసుకోవాల్సిందే. అదబ్బా నువ్వు నేను సినిమాలో ఇవాల్టి సినిమా జోధా అక్బర్.